Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Gatreddy. సో ఇవాళ మనం XUV 300 ఒక ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాం. XUV 300 చూసుకుంటే మనకి సెగ్మెంట్ లో ద బెస్ట్ సేఫెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాటా నెక్సాన్ కూడా మనకి 5 స్టార్, 300 కూడా 5 స్టార్ రేటెడ్ వెహికల్. బట్ వెన్ కంపేర్ టు నెక్సాన్ మనకి చైల్డ్ సేఫ్టీ, అడల్ట్ సేఫ్టీలో ద మోర్ పాయింట్స్ మనకి XUV 300 లో వచ్చాయి. సో ఇన్ దిస్ వీడియో విల్ బి టాకింగ్ అబౌట్ లైక్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్, లైక్ మైలేజ్ ఎంత వస్తుంది అండ్ వాట్ వాస్ ద ప్రైస్ ఆఫ్ ద వెహికల్, అండ్ మనం ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్లో వస్తుంది. సో పెట్రోల్లో చూసుకుంటే మీకు టర్బో పెట్రోల్ వస్తుంది విచ్ ఇస్ మాన్యువల్, అండ్ మనకి ఏఎంటీ వస్తుంది, పెట్రోల్ ఏఎంటీ. డీజిల్లో చూసుకుంటే మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా వస్తుంది. సో పెట్రోల్ ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ 108 bhp 200 Nm టార్క్తో వస్తుంది. డీజిల్ ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే 115 bhp 300 Nm టార్క్తో వస్తుంది. సో మనం ఇప్పుడు కార్ ఒక వాక్ అరౌండ్ చేసి కార్ ఒక ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో కార్ ఒక ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది W6 వేరియంట్ ఇన్ విచ్ మీకు కొన్ని ఫీచర్స్, కొన్ని మీకు ప్రాజెక్టర్ ల్యాంప్స్ అనేవి, బ్యాక్ టెయిలైట్ LED వస్తాయి. సో కొన్ని ఫీచర్స్ మీకు మిస్ అవుతాయి, అలాయ్స్ మిస్ అవుతాయి. సో ఇవన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి మహీంద్రా ఒక లోగో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు న్యూ జనరేషన్ XUV 300లో మీకు లోగో కూడా చేంజ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ద లోగో యూఆర్ గెటింగ్ ఫర్ XUV 700 మనకి స్కార్పియో ఎన్ కానీ అన్నిటికీ చేంజ్ అయిపోయి, ఇంక్లూడింగ్ థార్ అండ్ TUV యాజ్ వెల్. సో ఇదంతా క్రోమ్ ఎలిమెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్లైట్ చూసుకుంటే మనకి హాలోజన్ వస్తుంది, అండ్ టర్న్ ఇండికేటర్ కూడా మనకి హాలోజన్ బల్బ్ వస్తుంది ఇక్కడ. సో ప్రాజెక్టర్ ఏమో మీకు టాప్ అండ్ W8 అండ్ W8 ఆప్షన్లో మీకు ప్రాజెక్టర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ ఈ వేరియంట్కి రావు యాక్చువల్లీ. సో ఇక్కడ ఓనర్ ఏమో ఇవి యాక్సెసరీస్లో ఎక్స్ట్రా వేయించుకున్నారు. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇక్కడ యాక్సెసరీలో వేయించుకున్నారు సో ద ఓనర్. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి టాప్ ఎండ్లో ఇదంతా మనకి క్రోమ్ ఎలిమెంట్ వస్తుంది నియర్ ద నంబర్ ప్లేట్. సో కార్ ఒక సైడ్ ప్రొఫైల్ ఇక్కడ మనం చూసుకుంటే పైకి మనకి రూఫ్ రైల్స్ వస్తాయి విచ్ కమ్స్ విత్ ద వెహికల్ ఓన్లీ. ఇక్కడ మనకి ఏవైతే రెయిన్ వజెస్ వచ్చాయో సో ఇవి అండర్ యాక్సెసరీస్, అండ్ యూ కెన్ ఫైండ్ దిస్ బ్లాక్ ఫినిష్ ఓవర్ హియర్. అండ్ ఇది మనకి డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి డీజిల్ అన్న ఇక్కడ స్టిక్కర్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ డోర్ హ్యాండిల్స్ మనకి క్రోమ్ కూడా రావు ఇక్కడ, నార్మల్ విత్ బాడీ కలర్, వాట్ ఎవర్ ద బాడీ కలర్ ఇట్ ఈస్. సో వీల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ అలాయ్స్ రావు. సో నార్మల్ స్టీల్ వీల్స్ వస్తాయి, అండ్ మనకి టాప్ ఎండ్లో మాత్రమే మనకి అలాయ్స్ వస్తాయి. సో టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 205 65R 16 ఇంచ్ వీల్స్ ఇవి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ లైక్ 180 mm. సో కార్ ఒక బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ షార్క్ ఫిన్ యాంటీనా బండ్తో రాదు, అండ్ దిస్ ఈజ్ అండర్ యాక్సెసరీ. వీ కెన్ సీ ద స్పాయిలర్. ఇది మనకి వెహికల్తో W6 వేరియంట్లో రాదు, అండ్ ఇది కూడా యాక్సెసరీలో అనమాట. మన ఇక్కడ స్టాప్ లైట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు విచ్ ఇస్ ఇంటిగ్రేటెడ్ హియర్. అండ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎ వైపర్ ఇన్ W6 వేరియంట్. అండ్ మనకి ఇక్కడ మహీంద్రా ఒక బ్యాడ్జింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది ఫర్ ద నంబర్ ప్లేట్. అండ్ మనకి ఇక్కడ కెమెరా కూడా రాదనమాట. సో కెమెరా కూడా యాక్సెసరీలో మనం ఎంచుకున్నారు ఓనర్. అండ్ పార్కింగ్ సెన్సర్స్ మాత్రం వెహికల్తో పాటు వచ్చింది. అండ్ రిఫ్లెక్టర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, XUV 300 అన్న బ్యాడ్జింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టెయిలైట్ ఏదైతే ఉందో ఇది మనకి LED వస్తుంది కంప్లీట్. సో ఇన్ బిట్వీన్ యూఆర్ గెటింగ్ ఏ హాలోజన్, అండ్ బ్యాక్ లైట్ విచ్ ఇస్ లైక్ రిఫ్లెక్టర్ వచ్చేసి మనకి వైట్ లైట్ వస్తుంది. సో ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం హౌ మచ్ స్పేస్ వీఆర్ గెటింగ్ అని. ఇక్కడ చూసుకుంటే మనకి పార్సల్ ట్రే ఇక్కడ ఉంది, అండ్ పార్సల్ ట్రేతో పాటు మనకి బూట్ స్పేస్ వస్తుంది విచ్ ఇస్ లోయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. ఇస్ 257 liters ఆఫ్ బూట్ స్పేస్ వీఆర్ గెటింగ్ హియర్. అండ్ దీని కింద మనకి స్పేర్ వీల్ వస్తుంది విచ్ ఇస్ స్టీల్ వీల్, 16 inch స్టీల్ వీల్ వస్తుంది. అండ్ ట్రంక్ లైట్ మనకి ఇక్కడ కూడా ట్రంక్ లైట్ అయితే ఇవ్వలేదు. సో బూట్ స్పేస్ తగ్గినందుకు రీజన్ ఏంటంటే XUV 300 చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఈ సెగ్మెంట్లో మనకి ఏదైతే సెకండ్ రోల్లో మనకి ఏదైతే లెగ్ రూమ్ ఉంటుందో విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, అండ్ ఆల్సో దిస్ బానెట్ స్పేస్ ఇన్ ద ఫ్రంట్
ఇది కూడా చాలా హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో దానివల్ల బూట్ స్పేస్ తగ్గిందని చెప్తున్నారు. ఇంజిన్ హుడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఇన్సులేషన్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇంజిన్కి ఒక కవర్ కూడా మనకి చూడొచ్చు ఇక్కడ. సో ఇట్స్ డీజిల్ కాబట్టి 4 సిలిండర్ ఇంజిన్, అదే పెట్రోల్ అయితే మీకు 3 సిలిండర్ వస్తుంది. అండ్ వీ కెన్ ఫైండ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ కూలెంట్. అండ్ మనకి ఒక వాషర్ లిక్విడ్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ రేడియేటర్ ప్లేస్మెంట్ ఇక్కడ వస్తుంది మనకి అండర్ దిస్. అండ్ బ్యాటరీ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ వస్తుంది. అండ్ మనం ఫ్యూజ్ బాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు. బానెట్ మాత్రం చాలా హెవీ ఉంటుంది ఇది. యూ కెన్ లిసన్ ద థర్డ్ ఆఫ్ ది సౌండ్. సెకండ్ డోర్ చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ విండో ఒక ప్లేస్మెంట్ చూడొచ్చు, లైక్ ద స్విచ్ ప్లేస్మెంట్. అండ్ మనకి ఇక్కడ క్రోమే రావు, లైక్ బ్లాక్, జస్ట్ డల్డ్ అవుట్ బ్లాక్. ఇక్కడ మన టాప్ ఎండ్లో మన క్రోమ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. అండ్ ఇది మనకి చిన్న హార్డ్ ప్లాస్టిక్లా కనిపిస్తుంది. అండ్ దిస్ ఆల్ హార్డ్ ప్లాస్టిక్స్ ఓన్లీ. సో సెకండ్ రోలో ఇప్పుడు నేను కూర్చుంటే దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఐఎమ్ హ్యావింగ్. ఎంత కూర్చున్నా లైక్ సీట్ వెనక్కి అడ్జస్ట్ అయ్యి ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఆఫ్ స్పేస్. లెగ్ రూమ్ అయితే హెవీ ఉంది. అండర్ థైర్ సపోర్ట్ ఈజ్ ఓకే, అంటే యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ హెడ్ రూమ్ ఈజ్ ఆల్సో ఓకే. అండ్ మనకి సెంటర్లో మనకి చిన్న హంప్ వస్తుంది లైక్ ద రిమైనింగ్ వెహికల్స్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే లైట్ ఒక ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి విత్ అ టవింగ్ హుక్. మనకి 3 sides మాత్రం గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి ఎక్సెప్ట్ ద డ్రైవర్ సైడ్. మనకి హెడ్ రెస్ట్ ఏవైతే వస్తాయో ఫర్ ద 2 passengers ఇట్ ఈస్ నాట్ అడ్జస్టబుల్, విచ్ ఇస్ ఎ డ్రాబ్యాక్. అండ్ మనకి సెంటర్ ప్యాసింజర్స్ కూడా మనకి హెడ్ రెస్ట్ రాదు. మనకి డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ఇది బ్లాక్ డోర్ వస్తాయి, మనకి క్రోమే రావు. అండ్ ఇక్కడ మన ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. సో విచ్ ఎవర్ యూ వాంట్ టు సెలెక్ట్ యూ కెన్ సెలెక్ట్ అండ్ అడ్జస్ట్ ద ORVM. You can find the switches over here like for the power windows, which is like one touch for the driver side. So dashboard ఒక డిజైన్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో స్టీరింగ్ మనకి ఇక్కడ ఫ్లాట్ బాటమే రాదు, లైక్ నార్మల్ స్టీరింగ్ వెళ్ళేది, ఇన్ విచ్ మీకు లెఫ్ట్ సైడ్ మీకు బ్లూటూత్ కనెక్షన్స్ కానీ కాల్ పిక్ అండ్ లైక్ డిస్కనెక్ట్, వాల్యూమ్ కంట్రోల్స్ అని మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఫర్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ రైట్ సైడ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ క్రూజ్ కంట్రోల్ హియర్. సో టాప్ ఎండ్లో మాత్రమే మీకు క్రూజ్ కంట్రోల్ వస్తుంది. సో స్పీడోమీటర్ ఒక డయల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకుంటే సో లెఫ్ట్ సైడ్ మీకు టాకోమీటర్ ఉంది అండ్ రైట్ సైడ్ స్పీడోమీటర్. అండ్ మీకు ఇక్కడ లైక్ ఫ్యూయల్ కన్జప్షన్ ఎంత, అండ్ లైక్ ఇంజిన్ ఒక టెంపరేచర్ అంతా, లైక్ హౌ మెనీ కిలోమీటర్స్ యూ హెవ్ ట్రావెల్డ్ సో ఫార్. అండ్ మీకు మైలేజ్ ఎంత చూపిస్తుంది అనేది ఇక్కడ నేను చూసుకోవచ్చు. సో కరెంట్ మైలేజ్ చూస్తే 19.2 ఉంది. సో ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది ఇన్ సిటీస్ అండ్ హైవేస్ మనం ఒకసారి ఓనర్తో మాట్లాడినప్పుడు మీకు షేర్ చేస్తాను నేను. సెంటర్లో మనం చూసుకుంటే సో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీద ఆఫ్టర్ మార్కెట్ అసెసరీ. ఇక్కడ కింద చూసుకుంటే మనం ఇక్కడ హజార్డ్ ల్యాంప్స్తో పాటు మనం ఇక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ AC ఆన్ ఆఫ్ మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. And AC options you will be getting over here, like which mode you want to select. And మనకి ఫాగర్ కానీ డీఫాగర్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. కింద మనకి USB ఆప్షన్ చూసుకోవచ్చు. అండ్ USB ఆప్షన్తో పాటు కింద మనకి 12V ఛార్జింగ్ సాకెట్ ఫర్ ద ల్యాప్టాప్ పర్పస్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది ఫర్ ద ఫోన్స్, టు కీప్ యువర్ ఫోన్స్ హియర్. అండ్ మనకి నాబ్ ఇక్కడ వస్తుంది. కప్ హోల్డర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో కప్ హోల్డర్స్తో పాటు పక్కన మనకి హ్యాండ్ బ్రేక్ ఒక ప్లేస్మెంట్ చూడొచ్చు. And armrest you will not be getting here. So this is like aftermarket accessory, the armrest, which makes your work done. And ఇక్కడ చూస్తే ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ ఉంది ఇక్కడ కింద. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్, ఇట్స్ లైక్ నో సాఫ్ట్ టచ్ ఆర్ లెదర్ టచ్ మనకి ఇక్కడ అక్కడ ఉండదు. అండ్ గ్లో బాక్స్ చూసుకుంటే యుల్ బి గెటింగ్ ఏ హెవీ స్పేస్ ఇన్ దిస్. ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఉన్నా ఇక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో మాన్యువల్ ORVMs ఇక్కడ వస్తాయి మనకి, ఆటోమేటిక్ రావు. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ ఇక్కడ వస్తుంది మనకి. అండ్ లైట్స్ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. బట్ W6లో మీకు ఇంకోటి ఏంటంటే యూ విల్ బి గెటింగ్ ఎ సన్ రూఫ్. సో ఇప్పుడు మనం ఒకసారి వెహికల్ డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేశాక ఓనర్తో మాట్లాడదాం. ఓనర్తో మాట్లాడి విల్ నో లైక్ హిస్ ఇంటెన్షన్స్ అబౌట్ దిస్ వెహికల్ అండ్ ఈజ్ హీ లైక్ హ్యాపీ ఆర్ హ్యావింగ్ ఎనీ రిగ్రెట్స్ ఆఫ్టర్ పర్చేసింగ్ దిస్ వెహికల్. సో ఐఎమ్ ఇన్ టు ద డ్రైవింగ్ సీట్ నౌ ఆఫ్ XUV300. అండ్ నాతో పాటు కార్ ఓనర్ ఉన్నారు నాతో. సో హీజ్ నేమ్ ఈజ్ సాగర్. సో ఈ వెహికల్ పర్చేస్ చేసి లైక్ 1.5 year అయింది ఎగ్జాక్ట్గా. అండ్ ఓడోమీటర్ వచ్చేసి 9,949 kilometers సో ఫార్. సో లెట్స్ నో ఫ్రమ్ హీస్ వర్డ్స్ లైక్ వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్స్, లైక్ ఈజ్ రియలీ హ్యాపీ ఆర్ హీస్ హ్యావింగ్ ఎనీ రిగ్రెట్స్ అనేది మనం విందాం ఇప్పుడు ఓనర్ నుంచి. సో హాయ్ బ్రో. హాయ్ సాగర్ బ్రో. హాయ్ శివ. సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ వై ఓన్లీ XUV300? శివ, సో గుడ్ క్వశ్చన్. ఎందుకు అంటే నేను వెహికల్ తీసుకున్నప్పుడు
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆస్ట్ ఈ రైవల్ దీని కాంపిటీటర్స్ నెక్సన్ ఉంది, వెన్యూ ఉంది. మా బ్రదర్ అయితే వెన్యూ తీసుకోమని చెప్పేసి, ఓకే, లేకుంటే మా ఫ్రెండ్ ఉన్నారు ఆయన వచ్చేసి సోనెట్ తీసుకోమని. ఓకే. సో నేను 300కి వెళ్ళడానికి ఒకే కారణం వెహికల్ ఇంజిన్. సో ఈ సెగ్మెంట్ లో 1.5 లీటర్ టర్బో ఇంజిన్ డీజిల్ లో, ఓకే, అండ్ an engine which is producing 300 Newton meter, it's not a joke ఈ బడ్జెట్ లో. I'm speaking about this budget. yes. సో నేనేమనుకుంటున్నా అంటే సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ లో ఒక కాంపాక్ట్ ఎస్యూవీకి పోటీ ఇచ్చే ఇంజిన్ ఉంది. మీరు సెల్టాస్ కి వెళ్ళండి, క్రీటాకి వెళ్ళండి. సో ఈక్వలెంట్ ఇంజిన్ ఈ వెహికల్ కి ఇచ్చాడు. అవును. సో ఇఫ్ యూ ట్రై ఇన్ ఫస్ట్ గేర్ ఆర్ సెకండ్ గేర్, మీరు చూసారని అంటే బండి ప్రొడ్యూస్ చేసే పవర్ అనేది ఎక్సెప్షనల్ అసలు. కిడ్స్ లైక్స్ రైట్. ఈ సెగ్మెంట్ లో ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేసే టార్క్ అండ్ వాట్ ఎవర్ ద బిహెచ్పి ఇట్ ఈస్ హ్యావింగ్, అంటే హార్స్ పవర్ కానీ అంటే ప్రొడ్యూస్ చేసే పవర్ అది ఎంత ఏ వెహికల్లో కూడా ఈ సెగ్మెంట్లో ఏ వెహికల్లో కూడా లేదు. దట్ ఈస్ ట్రూ. సో ఫస్ట్ అయితే హానెస్ట్లీ ఐల్ సే ఇట్స్ అబౌట్ ఇంజిన్. సో సెకండ్ అంటే ఈ బడ్జెట్ లో ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇంత మంచి ఇంజిన్స్ లేవా అంటే బోర్డు ఉన్నాయి, నేను చెప్పేది ఈ బడ్జెట్ లో. సో సెకండ్ వచ్చేసి లుక్స్. సో బండి అనేది చాలా మస్కులిన్ లుక్ ఉంటుంది అసలు, రగ్గడ్ లుక్. సో ఇప్పుడు నెక్సన్ వెళ్ళారు అనుకోండి, సో ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, డోంట్ టేక్ బ్యాక్. సో మీకు నెక్సన్ అనేది అది కాంపాక్ట్ ఎస్యూవీ అనడానికి లేదు, లేకుంటే హైబ్రిడ్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పడానికి లేదు. కైండ్ ఆఫ్ క్రాస్ ఓవర్ లా ఉంటుంది. కానీ మనకి ప్యూర్ కాంపాక్ట్ ఎస్యూవీ మీరు చూసారని అంటే కాంపాక్ట్ ఎస్యూవీ లో బాగా ఇచ్చాడు వెహికల్ ని. సో లుక్స్ అనేవి మస్కులిన్ అనేది బండికి మాత్రం ది సెకండ్ పాయింట్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్ వెహికల్. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో ఈ లుక్స్ తో ఈ ఇంజిన్ ఇవ్వడం అనేది ఐ రియల్లీ ఫీల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లైక్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ ఫర్ ద మిడ్ వేరియంట్స్ ఆర్ మిడ్ రేంజ్ వెహికల్స్. సో నాకు అది చాలా హెల్ప్ఫుల్ అయింది, నేను అలా తీసుకున్నాను. దట్స్ గ్రేట్. ఓకే, ఫైన్. సో మీరు వెహికల్ పర్చేస్ చేశాక లైక్ మీకు టాప్ అండ్ W8 ఉంది, W8 ఆప్షన్ ఉంది దానిపైన. లైక్ మీరు కొన్ని ఫీచర్స్ మిస్ అయ్యారు కదా, లైక్ మీరు దానికి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? సో పార్షియల్లీ ఐ కెన్ సే ఎస్. ఎందుకు అని అంటే ఐ కెన్ జస్టిఫై దిస్ ఆన్సర్, ఐ కెన్ జస్టిఫై దిస్ స్టేట్మెంట్ విత్ మై ఆన్సర్. సో నేనేం చెప్తా అంటే W6 లో ఆఫ్ కోర్స్ మీరు W8 తో పోల్చుకుంటే మీకు వెహికల్ కి అలాయ్ వీల్స్ ఉండవు, ప్రాజెక్టర్ ల్యాంప్స్ ఉండవు, క్రోమ్ ఎలిమెంట్ మిస్ అవుతుంది, DRL మిస్ అవుతుంది, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అవుతుంది. దట్స్ రియల్లీ రిగ్రెట్. ఎందుకు అంటే మీకు థర్డ్ పార్టీ కూడా వేసుకోవడానికి లేదు. సో మీరు మారుతి ఆర్ హ్యుండై యూ విల్ గెట్ a lot of opportunities to go for after market opportunity ఉంటుంది. కానీ వేరే XV300 కి అయితే ఆప్షన్ లేదండి. యు ఆర్ ట్రైంగ్ టు బై ఫర్ W6 ఒకసారి రెండోసారి ఆలోచించుకోండి. సో W8 కూడా ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో మనకు 1 lakh 1.5 lakh డిఫరెన్స్ లో దొరుకుతుంది. నేను తీసుకున్న వెహికల్ తర్వాత కూడా నేను 1 lakh అయింది యాక్సెసరీస్ పెట్టా, నియర్ టు 1 lakh. సో ఆల్మోస్ట్ లైక్ 94,000 అట్లా పడింది. సో నాకు W8 వచ్చి ఉండేది. బట్ సంథింగ్ వాట్ ఐ విల్ బి మిస్సింగ్ ఇస్ ది సన్ రూఫ్. సో వీడు ఎంత స్మార్ట్ గా చేశాడు అని అంటే మహేంద్ర వాడు W8 సన్ రూఫ్ లేదు, ఆప్షనల్ సన్ రూఫ్ W6 కు ఉంటది. మీకు సన్ రూఫ్ కావాలి అని అంటే యూ హావ్ టు కాంప్రమైజ్ ఇన్ దీస్ ఫెసిలిటీస్. సో నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు దే ఆర్ వెరీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఫాండ్ ఆఫ్ సన్ రూఫ్. సో నేను అందుకు సన్ రూఫ్ తీసుకున్నా. ఈ సెగ్మెంట్ లో గెటింగ్ ఏ సన్ రూఫ్ ఇస్ రియల్లీ ఏ గ్రేట్ థింగ్, రైట్? సో ఆ విషయం నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇక లుక్స్ అని అంటారా, DRL ప్రస్తుతానికి లేదు, మేబీ మార్కెట్ లో తర్వాత రావచ్చు. alloys you can change. There are plans. So within 6 months or 1 year I'm going to change the alloys. సో నాకు ఆల్మోస్ట్ నా W8 అయిపోతుంది వెహికల్, బట్ వేరే నేను సన్ రూఫ్ అయితే తీసుకురాలేను కదా. రైట్, కరెక్ట్. ఈ ఆప్షన్ వెళ్ళాను. ఓకే, నైస్. సో ప్రైసింగ్ ఎంత అయింది మీరు లైక్ పర్చేస్ చేసినప్పుడు? నేను 2022 ఆగస్ట్ లో తీసుకున్న వెహికల్, జూలైలో బిల్లింగ్ చేసా వెహికల్. అప్పుడు నాకు 12.50 అంటే మీకు 12.48 అంటే 12.5 lakhs అయింది వెహికల్, బేస్ వెహికల్. As I said already, like 94,000-95,000 ఓన్లీ యాక్సెసరీస్ అయినాయి, ఆల్ జెన్యున్ యాక్సెసరీస్. ఏదైతే స్పాయిలర్ ఉందో, లేకుంటే సీట్ కవర్స్, మ్యాటింగ్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లో ఫంక్ ఇది. సో ఇవన్నీ షోరూమ్ లో వేసుకున్నా. సో వాడు 94,000 అట్లా బిల్ చేశారు. ఆల్మోస్ట్ నాకు 13.5 అలా పడింది వెహికల్ ఆన్ రోడ్. ఓకే. సో నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఆర్ ద లైక్ 5 గుడ్ థింగ్స్ లైక్ విచ్ ఆర్ లైకింగ్ ఇట్ మోస్ట్, లైక్ 5 pros అని చెప్పొచ్చు. ఒక 5 points చెప్పండి, దెన్ విల్ టాక్ అబౌట్ కాన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ వన్ ఐ ఆల్రెడీ సెడ్
మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంజిన్, పవర్ ఆఫ్ ది వెహికల్, ఇంజిన్. ఓకే, గెటింగ్ ఎ టర్బో ఇంజిన్, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. That too with a 1.5 liter diesel turbo engine. yes, So I love that. As I said, like first or second gear lo you'll feel that. Even now I'm feeling that. yes. జస్ట్ కొంచెం ఎక్సలేటర్ వేస్తే 3000 RPM వెళ్ళిపోయింది. Now I felt that. So that is what the best pro of this. అంటే నాకు ఎలా ఉందంటే చిన్న వర్షన్ ఆఫ్ XUV 700 డ్రైవ్ చేసినట్టు ఉంది ఈ బడ్జెట్ లో. ఈ బడ్జెట్ లో. ఈ బడ్జెట్ లో అందుకే చిన్న వర్షన్ అన్నాను. Getting that vehicle is not a simple thing. Okay. So థ్యాంక్ యూ శివ ఫర్ దట్. యాక్చువల్లీ నేను చెప్తున్నాను, మీరు వెహికల్ చేసి చూపించారు ఇప్పుడు. ఐ ఫీల్ దట్. సో అది ఒకటి ఇంజిన్, నేను ఐ టేక్ ఇట్ లైక్ ఏ బెస్ట్ ప్రో. ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసి లుక్స్ ఆఫ్ ది వెహికల్. సో ఈ సెగ్మెంట్ లో మీరు ఏం చూసుకున్న వెహికల్ అయితే మాత్రం ఒక గంభీరంగా లేకుంటే ఒక మస్కులిన్ గా ఉంటుంది వెహికల్. అవును, అవును. సో దాట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ ఐ కెన్ సే. సెకండ్ వన్, ఫ్యామిలీతో మీరు ట్రావెల్ చేసుకోవాలి అని అనుకుంటే, సో మేము హైదరాబాద్ ట్రిప్ వేసాం, భద్రాచలం వెళ్ళాం. సో చాలా లాంగ్ ట్రిప్స్ వేసాం మేము విత్ ఫ్యామిలీ, నేను, వైఫ్, పిల్లలు. ఒక్క దగ్గర కూడా మేము ఇంత స్ట్రెస్ ఫీల్ అయింది లేదు వెహికల్. కంఫర్ట్ డ్రైవర్ కంఫర్ట్ కానీ, కో ప్యాసింజర్ కంఫర్ట్ కానీ, లేకుంటే బ్యాక్ సీట్ కంఫర్ట్ కానీ, దట్ ఈస్ అల్టిమేట్ ఐ కెన్ సే. అండ్ సెకండ్, ఫోర్త్ వన్ ఈస్ లైక్ గెటింగ్ ఇన్ సన్ రూఫ్ ఇన్ దిస్ బడ్జెట్. యు నో రైట్, పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ది సన్ రూఫ్స్ నౌ. సన్ రూఫ్ అనేది ఒక పెద్ద యూనో ఫ్యాంటసీ ఇప్పుడు. సో ఈ బడ్జెట్ లో సన్ రూఫ్ వస్తుంది. సో ఐ కెన్ లిస్ట్ అవుట్, దీస్ ఆర్ లైక్ ది యూనో బెటర్మెంట్స్ ఆర్ ప్రోస్. ఇంకా ఇంకోటి మర్చిపోయారు, మైలేజ్ మర్చిపోయారు. ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ టు సే దట్. బట్ తర్వాత మాట్లాడదామా? మైలేజ్, గుడ్ మైలేజ్. ఇన్ డీటెయిల్ తర్వాత చెప్పన్నారు కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంతో. సో కాన్స్ కోసం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు తెలిసేది, ఇప్పుడు మీరు 300 అని యూట్యూబ్ లో మీరు కొట్టారని అంటే ఫస్ట్ కాన్ అనేది బూట్ స్పేస్. బూట్ స్పేస్ మాత్రం నేను తీసుకునేటప్పుడు చాలా మంది చెప్పారు. ఐ ఆల్సో డిడ్ ఏ లాట్ ఆఫ్ రివ్యూస్. నేను నెట్లో కూడా చూసా, యూట్యూబ్ లో చూసా, అందరూ బూట్ స్పేస్ అన్నారు. నేను అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకున్నాను. యా, దేర్ కుడ్ బి డేస్ యూ కెనాట్ అడ్జస్ట్ విత్ దిస్ బూట్ స్పేస్. మీరు ఒక 2 సూట్ కేసులు పెట్టారు అంటే ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మనకి లగేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి హానెస్ట్ అది నేను ఫీల్ అయ్యా. మేము లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు ఏ ఫ్యామిలీ విత్ యూనో 2 కిడ్స్, ఒక 4 అయితే దట్ ఈస్ వెల్ ఫైన్. అసలు మీరు లగేజ్ మేనేజ్ చేయొచ్చు. కానీ లేదనంటే బూట్ స్పేస్ మాత్రం ఇట్స్ ఏ సీరియస్ కాన్. నేను ఇప్పటికైనా మహేంద్ర వాళ్ళు ఇది రెక్టిఫై చేస్తే బెటర్ ఏమో అప్కమింగ్ వెర్షన్స్ లో. ఎందుకంటే అప్కమింగ్ ఫేస్ లిఫ్ట్ ఉంది కాబట్టి మనం చూడొచ్చు. చెయ్యాలి. దట్స్ ద ఓన్లీ కాన్ ఐ కెన్ సే. ఇంకా అంటే ఏమో, ఐఎమ్ వెరీ ఫాండ్ అండ్ లవ్ విత్ మై వెహికల్. నువ్వు ఇంకెక్కువ అడిగితే నేను చెప్పలేనేమో కాన్స్ అనేవి. అదొక్కటైతే నేను చెప్తా. ఓకే. ఇంకా సెకండ్ వచ్చేసి బ్యాక్ సీట్ కి ఏసీ వెంట్స్ ఉండవు. మీరు ఏదైనా సింగిల్ ఏసీ వెంట్ తోనే ఓవరాల్ మీరు బండి మొత్తం సప్లై చేయించుకోవాలి. సో చాలా బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి, లైక్ ద వెహికల్స్ విచ్ ఆర్ అండర్ 7 lakhs 8 lakhs కూడాను వాళ్ళు బ్యాక్ సైడ్ వెంట్స్ ఇస్తున్నారు. అన్ఫార్చునేట్లీ దీనికి బ్యాక్ వెంట్ లేదు. అది ఒకటి కాన్ అనే చెప్పుకుంటా. బట్ హౌఎవర్ దేర్ ఇస్ గుడ్ లెగ్ రూమ్. అక్కడ మీరు కొంచెం బెనిఫిట్ అవుతున్నాం. బట్ సిట్టింగ్ మాత్రం స్పేషియస్ గా ఉంటుంది. 5 వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం చాలా స్పేషియస్ గా వెళ్ళొచ్చు. ఇక ఎక్కువ కాన్సెప్ట్ నేను చెప్పలేనేమో, నేను ఎందుకంటే నేను తీసుకుందే మిడ్ వేరియంట్ కాబట్టి ఐ కాంట్ కమెంట్ మోర్ ఆన్ దిస్. ఓకే, ఫైన్. సో నౌ ద $1 million క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మైలేజ్ ఆఫ్ ద వెహికల్? లైక్ సిటీస్లో మీకు అంత చూస్తున్నారు, హైవేస్లో అంత చూస్తున్నారు. యా, సో వెహికల్ తీసుకోవడానికి ఇది ఫస్ట్ మాట్లాడుండే. వెహికల్ తీసుకోవడానికి ఇది ఒక కారణం. వెహికల్ నాకైతే ఇప్పుడు మీరు కరెంట్ మీరు ఓడోమీటర్ చేసుకున్న మీకు 19 చూపిస్తుంది. అదే 19 వస్తుంది. షాక్ సిటీ రైడ్, సిటీలో. ఓకే. నేను నాకు ఆన్ యావరేజ్ నా సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయ్యింది. నాకు ఆన్ యావరేజ్ 20 వస్తుంది మైలేజ్, సిటీ కమ్ హైవే రైడ్ లో. ఓకే, ఓన్లీ హైవే అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తుంది. మోర్ దెన్ 20. దేర్ ఆర్ డేస్ ఇట్ విచ్ 23 కూడా టచ్ అయ్యింది నా వెహికల్. నైస్ చూపిస్తుంది. కానీ నేను ట్యాంక్ టు ట్యాంక్ చెక్ చేస్తే నాకు ఆన్ యావరేజ్ నాకు 18 to 20 అయితే నాకు సిటీ ప్లస్ దీంట్లో వస్తుంది, హైవేలో నాకు మైలేజ్ వస్తుంది. అండ్ ఇంత పెద్ద టర్బో ఇంజన్ లో గెటింగ్ దట్ మైలేజ్ ఇట్స్ నాట్ ఏ థింగ్. సెకండ్ వచ్చేసి ఈ సెగ్మెంట్ లో కెర్బ్ వెయిట్ ఎక్కువ ఉన్న వెహికల్ ఇదే, 1400 kilograms. కరెక్ట్. సో ఇంత కెర్బ్ వెయిట్ పెట్టుకొని ఒక 5 people ని లోన్ అకామిడేట్ చేస్తూ 1.5 liter టర్బో ఇంజిన్ ఉంచేసుకొని 20 is
ఏమో మారుతి బిల్డ్ అయ్యి ఉంటే ఇంకా 30 వచ్చి ఉండేదేమో వెహికల్. సో ఏమో నా బండి నేను చెప్పగలను, బట్ సీరియస్లీ ఐమ్ గెటింగ్ 18 to 20 నా లాంగ్ ట్రిప్స్ లో నేను క్యాల్కులేట్ చేసుకున్నది అది కూడా ఎస్పెషల్ నా సెకండ్ సర్వీస్ అయినాకే. డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ బయింగ్ ద కార్. మీరు బండి కొనుక్కున్న వెంటనే నాకు 14 వచ్చేది యావరేజ్. ఓకే, నాకు బండి కొనుక్కున్న వెంటనే నాకు సెకండ్ సర్వీస్ అయినాక మాత్రం ఇట్ ఈస్ టచింగ్ క్లోజ్ టు 20. ఓకే, లైక్ నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా, లైక్ ముందు కూడా ఈ వెహికల్ డ్రైవ్ చేసా, మీ వెహికల్ వేరే వెహికల్ కూడా డ్రైవ్ చేసా. లైక్ ఎంత హెవీ ఉన్నా చాలా స్టేబుల్గా ఉంది, కార్నర్స్లో కానీ టర్నింగ్స్లో కానీ బ్యాడ్ రోడ్స్లో కానీ. లైక్ ద సస్పెన్షన్ ఈజ్ వెరీ గుడ్. ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి, ఈ సెగ్మెంట్లో మూస్ టెస్ట్ పాస్ అయిన వెహికల్ ఇదే. అవును, మూస్ టెస్ట్ పాస్ అయింది. సో స్టెబిలిటీ గురించి ఆలోచించుకుంటే మీరు ఎంత ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు హైవేలో కూడాను మీరు ఏమైనా కట్ చేయాలన్నా వెహికల్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా ఇట్ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. అదైతే నేను చెప్తా. దెర్ ఆర్ సినారియోస్ వేర్ ఐ ఫేస్ దాట్. నేను దాన్ని చూసాను కూడాను. మీకు వెహికల్ అయితే మాత్రం అల్ట్రా స్టేబుల్ ఉంటుంది. రైట్. ఓకే, సో సర్వీస్ పార్ట్కి వస్తే ఎలా ఉంది మీకు? సర్వీస్ పార్ట్ ఫ్రమ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంది మహీంద్రా నుంచి? సర్వీస్ ఈస్ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద మహీంద్రా గైస్. నేను వెహికల్ కొనేటప్పుడు చాలా మంది భయపెట్టారు సర్వీస్ అనేది మన ఇండియన్ బ్రాండ్స్ లైక్ టాటా మహీంద్రాలో అంత బాగోదు అని. బట్ నెవర్ ఐ ఫేస్ దాట్. సో సర్వీస్ గురించి ఐ విల్ టేక్ ఎ మినిట్ గైస్. నేను ఎప్పుడు వెహికల్ వేయాలన్నా నాకు పిక్ డ్రాప్ షోరూమ్ వాళ్ళే చేసేవాళ్ళు. నెక్స్ట్ నాకు అంత ఖర్చు అయితే కాలేదు. ఫస్ట్ సర్వీస్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ కూడా కంప్లీట్గా ఫ్రీ. హవెవర్ డీజిల్ ఇంజిన్ ఆయిల్ కమ్ ఫిల్టర్ చేంజ్ చేసాం. ఆయిల్ ఫిల్టర్ మార్చా. సమ్వేర్ అరౌండ్ లైక్ 3,000 అట్లా అలా అయింది అంతే. ఓకే, నాట్ ఏం 3,000, 2,600 చేంజ్ అట్లా అయింది. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ దిస్ వేరియంట్ W6 ఏదైతే ఉందో, సో ఇది ఏమో లైక్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మీకు ఒకవేళ ఎక్కువ ఫీచర్స్ అక్కర్లేదు, కొన్ని బేసిక్ ఫీచర్స్తో పాటు మీకు ఒకవేళ సన్ రూఫ్ కావాలి, క్రూజ్ కంట్రోల్ లేకపోయినా పర్లేదు, ఐ కెన్ క్రూజ్ ఇట్ ఆన్ మై ఓన్ విత్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ దిస్ వెహికల్. లైక్ 12 lakhs ఇప్పుడు నాకు తెలిసి ఇంకా కొంచెం పెరిగి ఉండొచ్చు వెహికల్, ఎందుకంటే 1.5 year అయింది. సో ఈ బడ్జెట్లో మీరు ఈ వెహికల్ ప్రిఫర్ చేయవచ్చు. సో దీంతో పాటు మీరు కంపేర్ చేసుకోవచ్చు విత్ అదర్స్. ఇదే వెహికల్ ఈ సెగ్మెంట్లో ఇంకో వెహికల్స్ ఏమున్నాయి, లైక్ క్రెటా కానీ, సెల్టోస్ కానీ, టైగోన్ కానీ, కుషాక్ కానీ, మారుతి సుజుకి బ్రేజా. సో దీంతో కంపేర్ చేసుకుంటే లైక్ పర్ఫార్మెన్స్ కానీ మైలేజ్ కానీ ఏవైనా వచ్చినా సరే విత్ సేఫ్టీ స్టాండర్డ్స్, లైక్ ఇది 5-star రేటెడ్ వెహికల్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్. సో నెక్సాన్ ఇంకా XUV300 మాత్రం 5-star రేటెడ్ వెహికల్స్. సో నెక్సాన్ కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చింది దీంట్లోనే ఇన్ చైల్డ్ సేఫ్టీ అండ్ అడల్ట్ సేఫ్టీ. సో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇన్ ద సెగ్మెంట్ అని నేను మాత్రం చెప్తాను. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. సో మీకు ఎలా అనిపిస్తుందో, సో యూ కెన్ ఆల్సో కంపేర్ అండ్ యూ కెన్ సీ లైక్ మిగతా రివ్యూస్ చూసి మీరు కూడా కంపేర్ చేసి యూ కెన్ ప్రిఫర్ దిస్ వెహికల్. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ XUV300 మహీంద్రా. అండ్ మీకు ఏమైనా వీడియో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు యూ కెన్ కమెంట్ ఇన్ ద వీడియో, సో దాట్ విల్ బి గెటింగ్ ఇన్ టు దట్ కమెంట్స్. సో సాగర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంత టైం స్పెండ్ చేసి మీరు వచ్చినందుకు అండ్ వెహికల్ ఇచ్చినందుకు ఫర్ ద రివ్యూ. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఐ గెస్. ఎనీ టైమ్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అట్లీస్ట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ టు సే అబౌట్ మై వెహికల్, ఎస్పెషల్లీ 300. నేను ఎంతున్నా దేర్ ఈస్ అ ప్లాన్ దట్ అట్లీస్ట్ 7 years నేను ఈ వెహికల్ వాడుకుంటా. నాకు అంత నచ్చింది వెహికల్ అసలు. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుని ఉంటే సో గో ఫర్ ది డీటెయిల్డ్ రివ్యూ. సో వెహికల్ అయితే మాత్రం బాగుంటుంది. ఇఫ్ యూ రియలీ గో ఫర్ ఏ హై బడ్జెట్, గో ఫర్ W8 ఆప్షనల్. దట్స్ ద బెస్ట్ ఆప్షన్. యా, సో నాకు తెలిసి W8 వచ్చేసి మీకు ఆప్షన్ ఇది మీకు చెప్పడం మర్చిపోయాను. సో మీకు ఈ వెహికల్ అనేది పెట్రోల్ బేసిక్ W4 వచ్చేసి మీకు 10.5 lakhsతో స్టార్ట్ అవుతుంది. అండ్ డీజిల్ టాప్ అండ్ ఆటోమేటిక్ వచ్చేసి మీకు అరౌండ్ 18.5 lakhs వరకు అవుతుంది ఈ వెహికల్ W8 ఆప్షన్ టాప్ అండ్, వేర్ విల్ బి గెటింగ్ ఆల్ ద ఫీచర్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ వెయిట్, ఇఫ్ యూ వాంట్ లైక్ మోర్ లైక్ ఫీచర్స్ అన్నప్పుడు మీకు XUV300 ఫేస్ లిఫ్ట్ కూడా వస్తుంది, లాంచ్ అవుతుంది త్వరలో. సో యూ క్యాన్ వెయిట్ ఫర్ దాట్ యాజ్ వెల్. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ XUV300. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపించినా, ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గాట్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.